గెట్ రెడీ గీతారెడ్డి ఛానల్. ఈ ఏడాది మాఘ పౌర్ణమి 2026 ఫిబ్రవరి 1వ తేదీన రానుంది. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 5:53 పౌర్ణమి తిథి ప్రారంభమై మరుసటి రోజు ఉదయం ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం తెల్లవారుజామున 3:39 ముగుస్తుంది. దేవుళ్లే స్వయంగా మన మధ్యన తిరిగే రోజు ఒకటి ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, మీరు విన్నది నిజమే. హిందూ సాంప్రదాయంలో ఒక ప్రగాఢ విశ్వాసం ఉంది. అదేమిటంటే మాఘ పౌర్ణమి రోజు దివిలో ఉండే దేవతలంతా భూమికి దిగి వస్తారనేసి. ఈ రోజున గంగా, గోదావరి, కృష్ణ వంటి పవిత్ర నదులలో స్నానం చేయడం వలన పాపాలు తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని నమ్మకం. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం, పార్వతీదేవిని ఆరాధించడం చాలా మంచిది. మాఘ పౌర్ణమి నాడు నువ్వులు దానం చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ మాఘ పౌర్ణమి శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది. ఈ సమయంలో సూర్యుడు మకరం నుంచి కుంభరాశిలోకి సంచారం చేస్తాడు. మాఘ పౌర్ణమి నాడు నది స్నానం చేయడం వలన అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు. జీవితంలో సానుకూల శక్తి ప్రవహిస్తుందని స్కంద పురాణం చెబుతుంది. ఈ రోజున దేవతలు కూడా పవిత్ర నదులలో స్నానం చేయడానికి వస్తారు. ఈ రోజున భక్తి శ్రద్ధలతో పార్వతీదేవిని పూజిస్తే అడ్డంకులు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. జీవితంలో సానుకూలత ఏర్పడుతుంది. ఈ రోజున తమలపాకులో మంచి పసుపు ముద్దతో గౌరమ్మను చేసి గంధం, కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. అమ్మవారికి బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. ఈ మాఘ పౌర్ణమి రోజు పండు వెన్నెలలో తులసి చెట్టు దగ్గర దీపం పెట్టి లలితా సహస్రనామం చదవడం వలన మీకు, మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు లలితా సహస్రనామం చదవలేని వారు ఈ ఒక్క పౌర్ణమి రోజు లలితా సహస్రనామం చదవడం వలన ఎన్నో శుభాలు కలుగుతాయి. ఇలాంటి ఎన్నో విషయాల కోసము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ధన్యవాదములు.